చాణక్య నీతి. ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త, బోధకుడు, ఉపాధ్యాయకుడు. ఆయన బోధనల నీతి వాక్యాలు ఎన్నో మరిన్ని మానవ సంబంధాల గురించి, విశేషాల గురించి విశ్లేషించి సంబంధపూరితమైన ఎలా మెలగాలి, ఎలా ఉండాలనేది మనకి ఆయన నీతి గ్రంథాలలో రాసి లిఖించబడ్డారు. అయితే చాణక్యుడు ఈ విధంగా చెప్పాడు. ఇతరులతో స్నేహం అంటే మనం ఇతరులకి స్నేహం చేయాలన్నా, లేకపోతే ఇతరులకి సహాయపడాలన్నా మనలో కొన్ని లక్షణాలు ఉండాలి. లేదా ఇతరులు నీకు సహాయపడాలన్నా నీకు కొన్ని లక్షణాలు ఉండాలి. అవి ఏమిటంటే ముందు మూర్ఖంగా ఉండటం మానేయాలి. ఏ మనిషి అయినా తన మూర్ఖంగా అనేది ప్రవర్తించకూడదు. ఎప్పుడు ఎలాగ ఉండాలో అలాగే ఉండాలి. అంటే మూర్ఖత్వం అంటే ఏమిటి? మూర్ఖత్వం అంటే మొండి పట్టుదల వేరు, మూర్ఖత్వం వేరు. నేను ఇదే చేస్తాను, నేను ఇలానే ఉంటాను అనటం వేరు. నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ప్రవర్తిస్తాను, ఎవరి కోసం మారును, ఎదుటి వాళ్ళని నేను గాయపరుస్తూనే ఉంటాను అంటే అది మూర్ఖత్వం, మూర్ఖుల కింద అని చెప్పబడతారు. ఎందుకంటే ఇక్కడ ఈ ఈ సమస్త జీవరాశుల్లో, జీవకోటి ప్రాణుల్లో మనం ఒక చిన్న అణువు, అంటే అణువు అంటే ఒక చిన్న ఇసుక లాంటి వాళ్ళం మనుషులు. ఈ దేవుడు ముందు, భగవంతుని ముందు అందరూ సమానులే. కానీ ఎంతో పుణ్యం చేస్తే మనిషి జన్మ ఎత్తరు అంటారు. ఎన్నో లక్షల జన్మలు ఎత్తితే మనం మనిషి జన్మగా మనం పుడతాము. మన కర్మలన్నీ ఈ జన్మలోనే మనం తీర్చుకోవాలన్నమాట. అది పాపమైన, సుఖమైన. సుఖంగా అనుభవించే వాళ్ళు మంచి లైఫ్ ఉంటారు. పాపం కర్మలు చేసేవాళ్ళు ఇంకా అనుభవిస్తూనే ఉంటారు. ఈ జన్మలో కూడా అలాంటి పాప కర్మలే చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆచార్య చాణక్యుడు విద్యా వినయాలు అంటే వినయం ఎలా ఉండాలి, ఒకళ్ళకి సహాయం చేయాలంటే మనలో కూడా ఆ సహాయ గుణం ఉండాలి కదా. ఎదుటి వాళ్ళు నువ్వు సహాయపడితే ఏదో ఒక రోజు ఆ సహాయమే నిన్ను వెతుక్కుంటూ నీ కోసం వస్తుంది. అంటే మనం చేసే మంచి పని అనేది ఏదో ఒక రోజు మనకి అది వేరొక రూపంలో మన దరి చేరుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ఎవ్రీథింగ్ వింటుంది. యూనివర్సిటీ అనేది రోజు మనం ఏం చేస్తున్నాం, మన యాక్టివిటీస్ మీద మన ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. ఈ రోజు నువ్వు చేసే యాక్టివిటీస్ రేపు ఆధారపడి ఉంటుంది. సో అందుకనే ఫుడ్ కూడా మన ఆలోచనలో మారిపోవాలంటే మంచి నాణ్యమైన ఫుడ్ కూడా మనం తినాలి అని ఆచార్య చాణక్యుడు చెప్పారు. అదేవిధంగా సహాయం చేసే గుణం. ఇప్పుడు చూడండి, మనం అందరినీ నమ్మాలని కాదు, కొందరినే నమ్మాలి. కానీ మనకి ఆ కొందరిలో మనకున్న దాంతలో అది ఏదైనా సరే, మాట సహాయం, డబ్బు సహాయం చేస్తేనే మనం సహాయం చేసినట్టు కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆచార్య చాణక్యుడు, ఒక డబ్బుతోనే నువ్వు సహాయం చేయని అవసరం లేదు. ఏ పనిలోనే ఏ విధంగా అయినా సరే ఎదుటి వాళ్ళకి మనం సహాయం చేయొచ్చు. అంటే మన మాట తీరు కూడా ఎదుటి వాళ్ళకి కష్టంగా ఉన్నప్పుడు ఒక మాట ఒక చిన్న ఓదార్పు ఇచ్చినా అది వాళ్ళకి సహాయం కిందనే వస్తుంది. మనకి మంచి కర్మ కిందనే మనకి లాభం వస్తుంది. అయితే ఇప్పుడు ఆచార్యకుని చెప్పిన విధంగా ఏమిటంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. నేను కూడా మీరు తడపడుతున్నంటే క్షమించండి. ఇక్కడ ఆచార్య చాణక్యుడు చెప్పేది ఏ విధంగా అంటే వినీతుడు అంటే అంటే అనగా విద్యానివంతమైన కానీ ప్రభువు దొరకడం కంటే ప్రభువే లేకపోవడం. అంటే నీకు నువ్వు ఒక గురువుగా ఉండాలి. గురువుగా దొరకపోవడం అది మన విధిలో ఉంటుంది. మంచి ఆలోచన అనేది అవసరం. మంచి ఆలోచన ఎలా అవసరం అంటే ముందు మన ఆత్మను మనం సంపాదించుకున్న తర్వాత, అనగా తనను తాను చక్కపరుచుకోవాలన్న తర్వాత సహాయాన్ని సంపాదించడం కోసం ప్రయత్నించాలి. అంటే మనం ఏంటో మనం తెలుసుకున్నాక ఎదుటి వాళ్ళకి ఎలా సహాయం చేయాలని మనం గమనించాలి. ఎప్పుడైనా ఈ సిచ్యువేషన్ ఎదుర్కొన్నప్పుడు ఇది ఫాలో అవ్వండి. అంటే మంచి ఆలోచన ఉండాలి, అలాగే మంచి సహాయం ఉండాలి. మన నాణ్యమైన ఆలోచనలే మనని ముందుకు నడిపిస్తాయి అని ఆచార్య చాణక్యుడు ఆయన గ్రంథంలో ఒక చిన్న పాటగా ఉంది. ఏదైనా సరే అజ్ఞానంతో ప్రవర్తించకూడదు, జ్ఞానంతోనే ఉండాలి. జ్ఞానంతో ఉన్న కూడా కొందరు జ్ఞానులే, కొంతమంది మూర్ఖులు జ్ఞానులుగా ఉంటారు. అయితే ఇతరుల సహాయం లేనివాడు ఎప్పుడు ఏ విషయంలోనూ ఒక నిర్ణయం కూడా తీసుకోలేకపోతాడు. అంటే తనకుతో తను సహాయం లేనివాడు ఎప్పుడు నిర్ణయాలనేది లేటుగానే తీసుకుంటారు. ఎందుకంటే ఒకే చక్రంలో బండి నడవదు కదా. అంటే ఒక చక్రంలోనే బండి నడవదు. మన రెండు పడవల మీద కూడా కాళ్ళు పెట్టిన పడవ అనేది ముందుకు సాగదు. అందుకని ఒకే నిర్ణయంపై ఉండాలి. సుఖ దుఃఖాలను ఎప్పుడు సమానంగానే చూడటం నేర్చుకోవాలి. ఎప్పుడైనా ఏ విధంగా సుఖ దుఃఖాలను చూసుకున్నవాడే అతను జీవితంలో పైకి ఎదుగుతాడని ఆచార్య చాణక్యుడు చెప్తున్నాడు. అలాగే దురాభిమానం అంటే ఎదురుని చూసి ఈర్ష, అభిమానం లేకుండా ప్రవర్తించడం, అలాంటి వాడిని కలవాడిని సహాయానికి పరిగణించాలి. అంటే అతని సహాయం తీసుకున్న కూడా అది మనకి రేపటి రోజున అది అతని నుంచి చెడు అనేది వస్తుంది. ఎందుకంటే ఈ ఆలోచన అనేది విరుద్ధంగా ఉండొచ్చు, కానీ ఇది మరొక ఆలోచించి చేసే విషయం కాబట్టి ఆలోచించండి. సో అదే విధంగా చాణక్యుడు చెప్పేది ఏమిటంటే ఇక్కడ
స్నేహితులు పొందడం అంటే, మనం మన విద్యా వినయాలు లేని వాడిని మంత్రిగా చేసుకోకూడదు. అంటే హ్మ్. మంత్రి అంటే ఏంటి, రాజుకి మంత్రిగా ఉండడం అంటే ఒక రక్షక భటుడు. అతని ఆలోచనలు గాని, ఏదైనా కానీ అతనికి మంచి సూచనలు నడిపే దారిలో మంత్రి ఉంచుతాడు. అదే విధంగా మన స్నేహితులు కూడా మనతో ఎలా ఉండాలంటే, అదే విధంగా మంత్రిలాగే మనతో ఉండాలి. మన మనం మంచి చేసినా, చెడు చేసినా